సంధ్య సాంబార్. ఇది నా రెసిపీ అండి. నాకు చాలా ఇష్టం. దీని స్పెషల్ వచ్చి కుండలో వండుకోవడం. సాంబార్ చేయడానికి ముందుగా పప్పు, మైసూర్ పప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. సాంబార్కి ముందుగా కుండ పెట్టుకోవాలి. కుండ బాగా వేడి చేయొద్దండి, అదైతే పేలిపోయిద్ది. కొంచెం వేడవ్వగానే అందులో నూనె పోసుకొని తాలింపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం అది నెమ్మదిగా హీట్ అయ్యిద్ది, అప్పుడే అది మంచిగా మగ్గుతాయండి. బాగా హీట్ అయ్యే వరకు కుండనైతే పొయ్యి మీద అస్సలు ఉంచకూడదండి, పేలిపోతాయి కుండలు అయితే. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక టమాటో వేసుకొని కొంచెం మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. కొంచెం మగ్గాక మళ్ళీ మూత తీసి అందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు కలుపుకొని మళ్ళొకసారి తిప్పుకోవాలండి. ఎల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా మగ్గాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ములక్కాయ, దొండకాయ, బెండకాయ, క్యారెట్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే క్యారెట్ వేసుకోలేదండి. కూరగాయలు వేసాక బాగా కలుపుకోవాలండి. మళ్ళొకసారి ఇవి మంచిగా మగ్గడానికి మూత పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అట్లా వదిలేయాలండి, అవి మంచిగా మగ్గుతాయి. ఇప్పుడు అందులో అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని ఇంకా కొంచెం సేపు మగ్గించుకోవాలండి మంచిగా, ఒక 15-20 నిమిషాల వరకు. కూరగాయ ముక్కలు బాగా మగ్గాక అందులో మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పప్పుని మెత్తగా రుబ్బుకొని పప్పునైతే ఈ ముక్కలలో అయితే కలిపేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలండి అందులో. దాన్ని కూడా ఒక 20 నిమిషాల పాటు మంచిగా మగ్గించుకోవాలి. ఆ కూరగాయలతో పప్పుని మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. చివరగా అందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.